హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మనం సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ సక్సెస్లో భాగంగా సక్సెస్ అవ్వడం అంటే మనం ఏదైనా లాభపడాలి లేదా నష్టపోకుండా ఉండాలి, అదే కదా అర్థం. సో ఈ నష్టం అనేది ఏమిటంటే, ఈ మధ్యకాలంలో డిజిటల్ చెల్లింపులు వచ్చిన తర్వాత అనేక రకాల సైబర్ మోసాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి వాటి ద్వారా మనం మోసపోకుండా ఉండాలంటే కొత్తగా ఈ వినియోగదారుల అవగాహన పెంచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI 5 చిట్కాలని సూచించింది. చెల్లించే ముందు ఓసారి సరిచూడండి. ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు స్క్రీన్ పైన కనిపించే పేరును తప్పకుండా తనిఖీ చేయండి. మీరు ఎవరికి డబ్బు పంపిస్తున్నారో ఆ పేరే స్క్రీన్ మీద ఉందో లేదో నిర్ధారించుకోండి. తొందరపడి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడండి. ఇది నెంబర్ 1. రెండవ సూచన ఏమిటంటే, నమ్మకమైన యాప్లు, వెబ్సైట్లనే వాడండి. ఎప్పుడూ అధికారికమైన పేరున్న యాప్లు లేదా వెబ్సైట్ల ద్వారా మాత్రమే చెల్లింపులు జరపండి. మీకు తెలియని వారి నుండి వచ్చిన లింకుల ద్వారా యాప్లని డౌన్లోడ్ చేయొద్దు. అటువంటి లింకుల్ని క్లిక్ చేయకండి. నెంబర్ 3, పిన్ లేదా OTPని ఎవరికి చెప్పకండి. మీ UPI పిన్ లేదా OTP అంటే 1 టైం పాస్వర్డ్ లేదా బ్యాంక్ వివరాలు అత్యంత వ్యక్తిగతమైనవి, గోప్యమైనవి. వాటిని ఎవరికి చెప్పకూడదు. బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని, పోలీసులమని లేదంటే ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన వారమని చెప్పినా సరే మీ వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోకండి. తర్వాత పాయింట్, హడావుడిగా పేమెంట్ చేయొద్దు. వెంటనే పేమెంట్ చేయాలని లేదా మీ వివరాలను అత్యవసరంగా ఇవ్వాలని ఎవరైనా మిమ్మల్ని కంగారు పెడితే మీరు కంగారు పడకండి. 1కి 2 సార్లు సరిచూసుకోండి. అవసరమైతే వారికి తిరిగి కాల్ చేస్తానని చెప్పండి. అన్ని వివరాలు సరిచూసుకున్న తర్వాతే మీకు సంతృప్తి కలిగినప్పుడే పేమెంట్ చేయండి. అండ్ లాస్ట్ పాయింట్, పేమెంట్ అలర్ట్లను ఆన్ చేసుకోండి. మీరు చేసే చెల్లింపులకు సంబంధించిన SMS, యాప్ నోటిఫికేషన్లను ఎప్పుడూ ఆన్ చేసి ఉంచండి. ప్రతి అలర్ట్ను జాగ్రత్తగా చదవండి. ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే మీ బ్యాంకు లేదా పేమెంట్ యాప్ను సంప్రదించండి. ఈ సూత్రాలను పాటించడం ద్వారా సైబర్ నేరాలను కొంతవరకైనా అరికట్టవచ్చు. వీటి వల్ల కలిగే నష్టాలను తగ్గించవచ్చు. అవగాహన, బాధ్యతాయుతమైన వినియోగం పెరిగే కొద్దీ రోజువారీ డిజిటల్ చెల్లింపులు మరింత సురక్షితంగా మారతాయి. అనుమానాస్పద నంబర్లు కనిపించినప్పుడు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి డయల్ చేయండి. లేదా టెలికమ్యూనికేషన్స్ విభాగానికి sanchar.gov.in/SFC. మరొకసారి సంచార్ సాథీ అంటే స్మాల్ లెటర్స్లో సంచార్ SANCHARSAATHI sanchar.gov.in/SFC. దీనికి మీరు ఫిర్యాదు చేయొచ్చు. మీరు ఫిర్యాదు చేయాల్సి వస్తే దర్యాప్తుకు సహాయపడడానికి మెసేజ్లను, సంభాషణల్ని సేవ్ చేసుకోండి, స్క్రీన్ షాట్లు తీసుకోండి. ఈ విధంగా మీరు డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు భద్రతాపరమైన చర్యలు తీసుకుంటే మీకు అన్నీ కూడా లాభదాయకంగా జరుగుతాయి. నష్టం ఏమి జరగవు, మోసానికి గురికారు. ఓకే, ఆల్ ద బెస్ట్. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయవలసిందిగా కోరుతూ మీ నాగేంద్ర కుమార్ వేపూరి.